2024కు సంబంధించిన పనులు కాకినాడ జిల్లాలో వేగంగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా అన్నారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈవీఎంలు అమర్చేందుకు రూపొందించిన రేఖల నమూనాను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఎన్నికలు రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం వీవీప్యాట్స్ స్టోరేజ్ చేసేందుకు రేఖల కొలతల వివరాలు నాణ్యత ప్రమాణాలను ఈ సందర్భంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లాలో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కాకినాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను స్థానిక జేఎన్టీయూలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు అవసరమైన సివిల్ పనులు, ఈవీఎం స్టోరేజ్ రేఖలు ఎంపిక చేసి టెండర్ ద్వారా ఆర్డర్ ఇవ్వడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఎలక్టోరల్ రోల్ సంబంధించి ప్రతి వారం జిల్లా స్థాయిలోనూ అన్ని నియోజకవర్గాల్లో వీఆర్ఓలు ఆయా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతోందన్నారు. కాకినాడ జిల్లాలో పారదర్శకత, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతోందని కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యున్సీస్కి, స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ కాకినాడలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈవీఎంస్ ఎక్కడ స్టోర్ చేయాలి, దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా ఈఆర్ఓస్ ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రాసెస్ అంతా ముందుగా తీసుకుంటున్నాము. దీంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్స్, అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది. ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ మేడం.